వెల్కమ్ టు అవర్ ఛానల్ ది బ్లాగ్స్ 405. ఈరోజు అయితే నేను ఈ సేమియాలతో ముస్లిం వాళ్ళు సేమియా చేస్తారు కదండి, ఆ పాయసం అయితే చేయబోతున్నాను. కావాల్సిన జీడిపప్పు, సేమియా. జీడిపప్పు అయితే ఎక్కువ వేసుకుంటున్నాను, నాకైతే ఎక్కువ వేస్తేనే ఇష్టం అనమాట పాయసంలో. ఒక ప్యాన్లో అయితే నెయ్యి పోసేసి రెడీగా ఉంచుకున్నాను. ఇంకో స్టవ్ మీద పాలు అయితే బాగా బాయిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూస్తున్నారు, నెయ్యి పోసి రెడీగా ఉంచుకున్నాను కదా. ఇప్పుడు జీడిపప్పులు వేసేద్దాం. ఇది బాగా కలర్ మారాలి. నాకు పాయసంలో జీడిపప్పు ఎక్కువ వేస్తే ఇష్టము. అండ్ ఇవి కిస్మిస్ ఉంటాయి కదా, అవి ఇష్టం ఉండదు. అందుకే నేనైతే ఎక్కువగా వేయను. వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, నేనైతే ఎక్కువగా జీడిపప్పు వేసుకుంటాను. చూస్తున్నారు కదా, జీడిపప్పు అయితే కలరు మారుతుంది. కొత్త ప్యాన్ అనమాట ఇది. పాయసం కోసమే నేను సపరేట్గా తీసి పెట్టుకుంటాను. చూస్తున్నారు కదా, మనము కలర్ అయితే చేంజ్ అయిపోయింది. మరీ మాడిపోయేంత వరకు పెట్టుకుంటే టేస్ట్ ఉంటుంది. స్మెల్ అయితే భలే వచ్చేస్తుంది. నెయ్యి కదా, ఇప్పుడు మనం సేమియాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇవైతే చాలాసేపు కలుపుకోవాలి. ఆ సేమియాలా కాదనమాట, ఎలాగైతే వచ్చేస్తుందో. దీన్ని చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుంది? నాకైతే పీస్ మిఠాయి ఉంటాయి కదా, అది గుర్తొస్తుంది అనమాట. బాగా కలుపుకోవాలి. చేతులు అయితే నొప్పులు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా కలర్ మారిందనమాట. మనం ఇప్పుడు దీంట్లో పాలైతే పోసేసుకుందాం. పాలైతే బాగా చక్కగా కాచి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, చూసారా? చక్కెర కూడా వేసేసుకున్నాను పాలు పోసుకున్న తర్వాత. ఇలాగైతే రావాలన్నమాట. పాయసం అయితే రెడీ అయిపోయింది. మనమైతే వేయించి పెట్టుకున్న జీడిపప్పులు అయితే వేసేసుకున్నాం. ఇవైతే ఎక్కువగా వేగిపోయినట్టున్నాయి. చూస్తున్నారా, మన పాయసం అయితే రెడీ అయిపోయింది.